So we have received some questions from the young people. యవనస్తుల దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు మాకు వచ్చాయి. Jesus also started his teenage spiritual life by asking questions in the temple. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన టీనేజ్లో ప్రశ్నలు అడగటం ద్వారా దేవాలయంలో తన జీవితాన్ని ప్రారంభించారు, ఆత్మీయ జీవితాన్ని. But the type of questions Jesus asked, the religious leaders were astonished. కానీ యేసు ప్రభు అడిగిన ఆ ప్రశ్నలను బట్టి అక్కడ మత నాయకులు ఎంత ఆశ్చర్యపోయారు. Because they were questions which Jesus had when he heard the word of God, when he read the word of God, when he meditated the word of God. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఆయనకు వచ్చిన ప్రశ్నలు That you can find in the book of Luke chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. Jesus was asking questions. యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నలు అడుగుతున్నారు. Luke chapter 2, లూకా సువార్త 2వ అధ్యాయం 46th verse. 46వ వచనం. He was sitting in the midst of the Bible teachers, ఆయన బైబిల్ బోధకుల మధ్య కూర్చొని ఉన్నారు. and he was listening to what they were speaking. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆయన ఆలకిస్తూ ఉన్నారు. Luke 2:46. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. Yeah. Sitting in the midst of the teachers, both listening to them and asking them questions. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. So might be you have heard messages in the churches, in the conferences, and some questions had come to your mind. బహుశా మీరు కూడా కాన్ఫరెన్సుల్లో, సంఘాల్లో దేవుని వాక్యం వింటున్నప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. It's good. It is good. అది మంచిదే. Yeah. There are nearly 25 to 28 questions are there, 25 నుంచి 28 ప్రశ్నలు వచ్చాయి. and we'll try to answer them. సో వాటికి మనం జవాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. Why does God permit innocent suffer? కాబట్టి నిరపరాధులు వాళ్ళ శ్రమల గుండా వెళ్ళేటట్టు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? Yeah. See, we are living in the fallen world, evil world, మనం పడిపోయినా, చెడిపోయినా ఈ దుష్ట లోకంలో జీవిస్తూ ఉన్నాం. and sufferings are there because of evil. ఎన్నో శ్రమలు ఉంటాయి దుష్టత్వాన్ని బట్టి. But when we are children of God, కానీ మనం దేవుని బిడ్డలమైనప్పుడు God in his wonderful wisdom, దేవుడు తన అద్భుతమైన జ్ఞానాన్ని బట్టి he maneuvers the sufferings and difficulties so that something good comes out of it. ఆ శ్రమలను, ఆ పరీక్షలను దేవుడు తన అధీనంలో ఉంచుకొని అనుమతిస్తాడు. ఎందుకంటే దాని నుండి మనకి మేలు కలగాలని. The worst suffering underwent by a very innocent person who never did any evil. కాబట్టి ఒక ఘోరమైన ఒక శ్రమ గుండా వెళ్ళిన వ్యక్తి ఎవరంటే నిరపరాధి. You know what is it? ఎవరైనా? Young people tell. Yeah, louder. Jesus. యేసుక్రీస్తు ప్రభువు. Where? ఎక్కడ? Where he suffered? Calvary. కలవరి శిలువలో. Yeah. In Golgotha, in the Calvary, he suffered. ఆ కలవరి శిలువలో ఆయన శ్రమ పడ్డారు. And he was the innocent person, holy person. ఆయనంత నిరపరాధి, పరిశుద్ధుడు. But even Jesus suffered. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమ He పడ్డారు. was beaten. ఆయన కూడా కొట్టబడ్డారు. He was spatted. ఆయన మీద ఉమ్ము ఊశారు. He was cursed. ఆయన్ని కూడా తిట్టారు. People started cursing him. ఆయన తిట్టడం మొదలు పెట్టారు, And దూషించారు. even before that, he suffered in his home. అంతకంటే ముందు తన ఇంట్లో ఆయన శోధించబడ్డారు, శ్రమ పడ్డారు. Lot of misunderstanding. ఎంతో అపార్థం చేసుకున్నారు. They said, we know his mother, but we don't know who is his father. తన తల్లి ఎవరో తెలుసు, తండ్రి ఎవరో మాకు తెలియదు. See what an insult it is. నిజంగా ఎంత అవమానం కదా అది. Yeah. So, but what God made with the suffering, కానీ ఆ శ్రమల ద్వారా దేవుడు ఏం చేశాడు? that's a wonderful thing, because through the death of Jesus, our sins were washed away. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మరణం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. We become children of God because of that suffering. ఆ శ్రమను బట్టి మనం దేవుని యొక్క బిడ్డలం అయ్యాం. So, when you suffer and when you see somebody suffering, నీవు శోధించి శ్రమ పడుతున్నప్పుడు, వేరే వాళ్ళు శ్రమల గుండా వెళ్తూ నువ్వు చూసినప్పుడు, if they are children of God, వారు దేవుని పిల్లలైతే, and if they are innocent, వాళ్ళు నిరపరాధులైతే. see, our idea of innocent is different from actual innocence. నిరపరాధులు అంటే మనం అనుకునేది వేరు, నిజంగా ఉండేది వేరు. We saw somebody as innocent, ఇతను నిరపరాధి అని మనం అనుకుంటాం. but all are sinners. కానీ మనందరం పాపాత్ములమే. So
all have sinned and lost the glory of God. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను దూరంగా వెళ్ళిపోయారు. So first question, we call somebody innocent, that itself is a question. అసలు నిరపరాధి అని మనం ఒకరు అంటున్నాం అంటే అది ఎంత నిరపరాధి అని మనకు తెలియదు. Even if you assume that he is an innocent ఒకవేళ ఆయన నిరపరాధి అని మనం అనుకున్నప్పటికీ and he suffers, ఒక శ్రమ పడుతుంటే God will turn that suffering for good. దేవుడు ఆ శ్రమల్ని ఆ కీడుని మేలుగా మారుస్తాడు. Yeah, we don't know. మనకు తెలియదు అది. In one country, ఒక దేశంలో one family was there ఒక కుటుంబం ఉంది. and one boy went somewhere. ఒక అబ్బాయి ఎక్కడికో వెళ్ళాడు. Some accident took place and he got heavy injury in his leg. ఒక యాక్సిడెంట్ అయింది, ఒక బాగా గాయమైంది తన కాలికి. And daddy and mummy did not know why this suffering for his son. వాళ్ళ మమ్మీ డాడీ తెలియట్లే తన కుమారుడు ఎందుకు ఇలా శ్రమల గుండా వెళ్ళాలో. Then the soldiers came house after house. ఆ సైనికులు ఇంటి వెంబడి ఇంటి వస్తూ ఉన్నారు. They wanted to take the son for military. మిలిటరీ కోసం వాళ్ళ కుమారుని తీసుకొని వెళ్ళాలని. And if he joins the military, no, they will die because of the war, severe war. మిలిటరీకి వెళ్ళినా ఒక పెద్ద యుద్ధాలు వచ్చినప్పుడు చచ్చిపోతారు తప్పకుండా. This happened in Sri Lanka. శ్రీలంకలో జరిగింది ఇది. So the military people came in. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు వచ్చారు. Hey, where is your son? మీ అబ్బాయి ఎక్కడ? Mother is crying. ఆ తల్లి ఎంతో Please don't take my son, don't take my son. లేదు లేదు నా పిల్లవాడిని తీసుకోలేదు. Then they entered into the bedroom and pulled him. వాళ్ళు లోపలికి వెళ్ళి లాక్కొని వచ్చారు. And he was limping. ఆయన కుంటుతూ ఉన్నాడు. The soldier said, సైనికులు చెప్పారు, we don't want a limping person for us. ఈ కుంటుతున్న వ్యక్తి మిలిటరీకి అవసరం లేదు. What we will do? అప్పుడు మేము ఏం చేసుకుంటాం? So they left him and went. అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. And mother realized, అప్పుడు తల్లికి అర్థమైంది, see, this injury in the leg happened to be for good. చూడండి ఆ కాలికి దెబ్బ తగలటం వల్ల మంచిదైంది అది. Now son is with them. ఇప్పుడు వాళ్ళ కుమారుడు వాళ్ళతో ఉన్నాడు. So we do not know why God allows suffering. కాబట్టి కొన్ని విషయాలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడో మనకు తెలియదు. Paul had suffering. పౌలు కూడా శ్రమల గుండా వెళ్ళాడు. He had a very severe eye problem. తనకు కూడా ఎంతో తీవ్రమైన కంటి సమస్య వచ్చింది. Because we read in the book of Galatians, గలతీయులో మనం చదువుతాం, he was telling the believers, విశ్వాసులకు చెప్తున్నాడు, you are willing to give your eyes to me. కాబట్టి మీ శక్యమైతే మీ కళ్ళు ఓడబీకి నాకు ఇద్దాం అనుకున్నారు మీరు. Yeah, living people, they were ready to give his eye if somebody can transplant the eye to Paul. కాబట్టి బ్రతుకున్న వాళ్ళు వాళ్ళ కన్ను తీసి పౌలు కోసం ఇద్దాం అనుకున్నారు. So that much difficulty he had is problem in the eye. కాబట్టి తన కంటిలో ఆ సమస్య ఉంది. He was a mighty apostle of God, ఎంతో గొప్ప అపోస్తలుడు, far above the title innocent. కాబట్టి నిరపరాధి అనే దానికంటే కూడా ఎంతో గొప్పవాడు ఆయన. So he prayed. ఆయన ప్రార్థన చేశాడు. 3 times he prayed. 3 సార్లు ప్రార్థించాడు. Lord, please deliver me from this suffering. ప్రభువా ఈ శ్రమ నుండి నన్ను విడిపించండి అని. But what happened? ఏం జరిగింది? God said no. దేవుడు లేదని చెప్పాడు. But my grace is sufficient for you. కానీ నా కృప నీకు చాలును. In your weakness my strength will be fulfilled. నీ బలహీనతల్లో నా బలాన్ని నేను ఇస్తాను. Then Paul changed his attitude. అప్పుడు పౌలు తన వైఖరి మార్చుకున్నాడు. What is his attitude? అప్పుడు తన వైఖరి ఏంటి? Now I glory in my sufferings. కాబట్టి నా శ్రమల్లో నేను అతిశయిస్తాను ఇప్పుడు. Because Jesus tells him, you should not become proud. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే నువ్వు అత్యధికం హెచ్చిపోకుండా నిమిత్తం. This eye problem I have sent you as a messenger of Satan to put you down, to make you humble. ఆ కంటి సమస్యను ఎందుకు పంపించానంటే సాతాను యొక్క దూతలాగా నేను దీనుడిగా ఉంచటానికి. Yeah. And we also read in Romans chapter 8 and verse 28 and 29. రోమా 8:28-29లో కూడా మనం చదువుతాం, all things works together for good to those who are called according to this purpose and those who love God. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తం మేలు కొరకై సమకూడి జరుగుట్లా ఆయన అనుమతిస్తాడు. So we can trust that verse. ఆ వచనాన్ని మనం నమ్మొచ్చు. And next verse, ఆ తర్వాత వచనం, through those sufferings, through all that happens, God is changing us to become like Jesus. ఆ శ్రమలన్నిటి ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి వారి పోలిక చొప్పున మనల్ని మారుస్తూ ఉన్నారు. I read a verse, last verse for this question. నేను ఒక వచనం చదువుతాను. Romans chapter 5. రోమా 5. Paul is writing, పౌలు రాస్తూ ఉన్నాడు, we also exult in our tribulations. కాబట్టి మా శ్రమల్లో కూడా మేము అతిశయిస్తూ ఉన్నాం. We glory in our tribulations. కాబట్టి మా శ్రమల్లో మేము అతిశయిస్తూ ఉన్నాం. Why? ఎందుకు? Because the tribulation brings patience. ఎందుకంటే ఆ శ్రమలు ఆ సహనాన్ని తీసుకొని వస్తాయి. Patience, character. అది ఆ తర్వాత ఆ సహనం ద్వారా మాకు క్యారెక్టర్ వస్తుంది. And character, hope. దాని ద్వారా నిరీక్షణ కలుగుతుంది. So you should not see only the suffering. కాబట్టి కేవలం ఆ శ్రమనే మాత్రమే చూడటం కాదు. It's a chain of actions.
దాని తర్వాత చాలా గొలుసు కట్టుగా జరుగుతూ ఉంటాయి. suffering, శ్రమలు, patience, తర్వాత సహనం, and then character ఆ తర్వాత క్యారెక్టర్ వస్తుంది, and దానివల్ల hope. తర్వాత నిరీక్షణ వస్తుంది. So suffering, you can also read in Job chapter 1 and 2. జోబు 1:2 కూడా మనం చూస్తాం. Why Job was put into a lot of sufferings. ఎందుకు యోబు అని శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది? At that time Job didn't know, యోబుకి తెలియదు అప్పుడు. but God challenged the devil, కానీ దేవుడు అపవాదికి సవాల్ చేశాడు. challenged the Satan. సాతాన్ని సవాల్ చేశాడు. You touch my son, నా కుమారుని ముట్టుకో, you and see he will be very honest. ఎంత యథార్థంగా ఉంటాడు. So devil brought sufferings అప్పుడు అపవాది శ్రమల గుండా to shake him. తన్ని షేక్ చేశాడు. Nothing could move. కానీ ఏమి కదల్చలేదు. Finally God allowed him to touch his body. ఆ తర్వాత మొత్తానికి తన శరీరాన్ని ముట్టుకునేట్టు చేశాడు. So many sores, wounds throughout his body. తన శరీరం అంతా పుండ్లు పడ్డాయి. And he says, అయినా చెప్పి, even if my whole body decays, నా శరీరం అంతా క్షీణించినా సరే, with these eyes I will see my Redeemer. ఈ కన్నులతో నా విమోచకుడిని నేను చూస్తాను. And what happened after that? తర్వాత ఏమైంది? God blessed him doubly. రెండంతలుగా ఆయన ఆశీర్వదించాడు. Lot of children, ఎంతో మంది పిల్లలు ఇచ్చారు. double the properties, ఆ రెండంతల ఆస్తులు ఇచ్చాడు. because Job was a proven sample for God. ఎందుకంటే యోబు అనేవాడు దేవునికి రుజువు చేయబడిన సాధనంగా ఉన్నాడు. Satan was ashamed. సాతాను సిగ్గుపరచబడ్డాడు. Second question. రెండో ప్రశ్న, Why do denominations exist if the Spirit guides the church? సంఘమును ఆత్మ నడిపిస్తుంటే మరి నీ డినామినేషన్స్ ఎందుకున్నాయి? See, human beings have limited understanding. ఎందుకంటే మానవులకి ఎంతో పరిమితి కలిగిన అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. Everyone's faith is different. ప్రతి ఒక్కరి విశ్వాసం వేరువేరుగా ఉంటుంది. Their brought up is different. వాళ్ళు పెంచబడిన విధానం, Their culture is different. వాళ్ళ సంస్కృతి వేరుగా ఉంటుంది. Their understanding is different. వాళ్ళు అర్థం చేసుకునేది వేరుగా ఉంటుంది. So people are different. కాబట్టి రకరకాల మనుషులు ఉంటారు. So according to their understanding, they give priority. కాబట్టి వాళ్ళకి తెలిసిన దానికి ప్రాధాన్యత ఇస్తారు. Our church primary aim is worship. మన సంఘంలో ముఖ్యంగా ఆరాధన చేయాలి అనుకుంటారు. That is one denomination. అది ఒక డినామినేషన్ అవుతుంది. Another church says, ఇంకో సంఘం చెప్తుంది, our church primary calling is evangelize. మన సంఘం ఏంటంటే అందరికి సువార్త ప్రకటించటమే. So it becomes a missionary church. అది ఇంకొకటి అవుతుంది. Another church says, ఇంకో సంఘం ఉంటుంది, our primary vision is holiness. మేము పరిశుద్ధత గురించే మా దర్శనం అని ఉంటుంది. It's another church. అది ఇంకో సంఘం అవుతుంది. Some other church says, ఇంకో సంఘం నుంచి fellowship, సహవాసం, discipleship, శిష్యత్వం, new covenant. కొత్త నిబంధన. So according to the revelation they get, according to the understanding, according to the burden, we have denomination. వాళ్ళు వచ్చిన ప్రత్యక్షతను బట్టి, వాళ్ళకి వచ్చిన భారాన్ని బట్టి, వాళ్ళకు అర్థమైన దాన్ని బట్టి ఇలా ఏర్పడుతూ ఉంటాయి. Also, people who are saved, రక్షణ పొందిన వాళ్ళు, they are different. వాళ్ళు వేరువేరుగా ఉంటారు. Somebody likes lot of noise. కొంతమందికి చాలా శబ్దాలు అంటే ఇష్టం. So some noisy churches are there. కొంతమంది శబ్దాలు చేసే సంఘాలు ఉంటాయి. Somebody likes quietness. చాలా కొంతమంది మౌనంగా ఉంటారు. Worship means in silence they think about God. ఆరాధన అంటే మౌనంగా కూర్చొని దేవుని గురించి ఆలోచిస్తారు. So there are some churches like కొన్ని that. సంఘాలు అలా ఉంటాయి. Somebody wants sin to be taken serious. కొంతమంది పాపాన్ని తీవ్రంగా తీసుకోవాలనుకుంటారు. Discipleship, శిష్యత్వం, building the body of Christ. క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించడం, That's ultimate purpose. అదే ఉద్దేశం. So we have CFC. అందుకే మన సిఎఫ్సి ఉంది. Like that emphasis becomes different, denominations exist. కాబట్టి మనం దేని గురించి నొక్కు చెప్తున్నామో దాన్ని బట్టి ఇది సంఘ శాఖలు ఏర్పడుతుంటాయి. Third question. మూడో ప్రశ్న, Is Jesus truly God? యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా దేవుడా? Yes, he is God. ఆయన దేవుడే. Yeah. In the beginning was Word, అది అందు వాక్యం ఉండెను, and the Word was God, వాక్యము దేవుని యొద్దండెను, and the Word was with God. వాక్యము దేవుడై ఉండెను. He became flesh and dwelt among us. ఆ తర్వాత ఆయన శరీర రూపిగా వచ్చి మన మధ్య నివసించారు. That is Jesus. ఆయన So యేసుక్రీస్తు. Jesus was there, Father, Son, and the Holy Spirit. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఆది నుండి ఉన్నారు. Yeah, triune God. త్రియేక దేవుడు. We don't understand. In heaven's language, 1 + 1 + 1 is equal to 1. పరలోక భాష ఏంటంటే 1 1 1 3 కూడినా కూడా ఒకటే వస్తుంది. In our language, 1 + 1 + 1 = 3. మన భాషలో 1 1 1 అంటే 3 వస్తాయి. But I don't have any doubt because God has given clarity in my spirit. కాబట్టి నాకేమీ సందేహం లేదు, ఎందుకంటే నా ఆత్మలో దేవుడు అర్థం చేసుకుంటానికి ఇచ్చాడు. Another thing, ఇంకోటి ఏంటంటే, see, worship is only for God. ఆరాధన అనేది కేవలం దేవునికి చెందింది. Yeah, Jesus accepted worship. యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధన స్వీకరించారు. You can read Matthew 2:11. మత్తయి 2:11 చూడొచ్చు. The wise men bowed down and worshipped him. ఆ జ్ఞానులు ఆరాధించారు ఆయన మొక్కి.
And Matthew 14:33, మత్తయి 14:33లో మనం చూస్తాం. 28:9 and 17, 28:9-17లో చూస్తాం. John 9:38, యోహాను 9:38లో చూస్తాం. Luke 24:52, లోక 24:52లో చూస్తాం. John 20:28, యోహాను 20:28లో చూస్తాం. Revelation 5:8-14, ప్రకటన 5:8-14 ఉంటుంది. and also Acts 10:25-26. అపోస్తల కార్యములు 10:25-26. There Peter is not accepting worship. అక్కడ పేతురు ఆరాధనని అంగీకరించట్ల. Revelation 22:8, ప్రకటన 22:8లో మనం చూస్తే angels are not accepting worship. ఆ దేవదూతలు కూడా వాళ్ళు ఆరాధించబట్టని ఒప్పుకోవట్లేదు. So Jesus is not an angel, యేసుక్రీస్తు ప్రభు ఒక దూత కాదు, he is God. ఆయన దేవుడు. So he accepted worship. ఆయన ఆరాధన అంగీకరించారు. Yeah, don't have this doubt. కాబట్టి ఈ సందేహం పెట్టుకోవాల్సిన అవసరం Yeah, there are some groups, denominations, కొన్ని డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే cults, కల్ట్స్ గ్రూప్, they refuse to believe that Jesus is God. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మరు వాళ్ళు. For example, Jehovah Witness, యెహోవా సాక్షులు yeah, they don't believe Jesus is God. యేసు ప్రభు దేవుడు అని వాళ్ళు నమ్మరు. Yeah, they believe Jesus is a created being like us. మనలాగా యేసుక్రీస్తు ప్రభు కూడా సృష్టించబడిన వాడు అనుకుంటారు. So we have to be very clear and we should not confuse ourselves. కాబట్టి మనం ఎంతో స్పష్టంగా ఉండాలి, ఇందులో కలవరపడకూడదు. When something is different, don't put your head in that one. కాబట్టి మనకి వేరుగా ఉన్నది ఏదో వెళ్ళి దానిలో తలదొచ్చొద్దు. Whatever is revealed, be sincere with that. కాబట్టి మనకి ఏది ప్రత్యక్షపరచబడిందో దానిలో మనం యథార్థంగా వెళ్ళాలి. Yeah. So Jesus is God, and the word of God we find many కాబట్టి places. దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. When Jesus was resurrected, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ తర్వాత Thomas, తోమా seeing Jesus, యేసు ప్రభువుని చూసి is confessing, ఆయన ఒప్పుకుంటున్నాడు, Lord and my God. ప్రభువా నా దేవా. If Thomas told a lie, ఒక తోమా అబద్ధం చెప్పుంటే Jesus should have corrected. యేసు ప్రభు చెప్పిండు, Don't call me God. ఈయన దేవుడు అన్నా, Only Jehovah is God. యెహోవానే దేవుడు కదా. Jesus never said that. యేసు ప్రభు చెప్పలేదు అలా. So he was truly a God. కాబట్టి ఆయన నిజమైన దేవుడు. God became God. Yeah, that second person of the Trinity became a man. ఆ త్రిత్వంలో రెండవ వ్యక్తి మానవునిగా వచ్చాడు. And you read Hebrews. హెబ్రీయుల పత్రిక మీరు చూస్తే That's very clearly you can understand. ఎంతో స్పష్టంగా ఉంటుంది. Why do believers fear losing salvation if it is by grace? రక్షణ అనేది దేవుని కృప చేత మాత్రమే వస్తే మరి ఎందుకు భయపడాలి రక్షణ పోతుందని? See, it's only half of the truth. అది కేవలం సగం సత్యం మాత్రమే. When we read Ephesians 2:8, ఎఫ్ఎస్సీ 2:8 మనం చూస్తే by grace through faith we are saved. కృప చేత విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. God's grace is like he extending his hand, ఆ దేవుని కృప ఏంటంటే తన చెయ్యిని ఇచ్చాడు. and our faith is we extending our. మన విశ్వాసం ఏంటంటే మన చెయ్యిని కూడా ఇచ్చాం. So when both meet, you are saved. ఆ రెండు కలుసుకున్నప్పుడు మనం రక్షణ పొందుతాం. Yeah. And some people say once saved, ever saved. కొంతమంది ఏం చెప్తా అంటే వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని చెప్తారు. Yeah, ఒకసారి these are రక్షణ all- పొందితే ఎప్పటికీ రక్షణ These పొందినట్టు. are all some of the deceptions of the devil. కాబట్టి అపవాది యొక్క మోసం అది. Yeah, once saved, ever saved. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. What do they do? ఏం చెప్తారు వాళ్ళు? They are very happy. They can indulge in any type of sin, నువ్వు ఏ పాపమైనా పడవచ్చు, sexual sin, any type of worse sin. ఏ లైంగిక సంబంధం ఏ పాపమైనా పడవచ్చు. Because once saved, ever saved. ఎందుకంటే ఒకసారి రక్షణ పొందితే ఎప్పటికీ రక్షణ So పొందినట్టు. is it right to believe that gospel? అంటే ఆ సువార్త నమ్మటం మంచిదా? Yeah. See, Bible says, I have my children in my hand. బైబిల్ ఏం చెప్తుందంటే నా అరచేతిలో నా పిల్లలు నేను పెట్టి. John says, యోహాన్ చెప్తున్నాడు, nobody can pluck them from my hand. నా చేతిలో నుండి ఎవరు దాన్ని అపహరించలేరు. Once saved, ever saved. The people, they say this verse. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనే చెప్పేది వాళ్ళు అది చూపిస్తారు. Nobody can pluck you from my hand, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు దొంగిలించలేరు, from my father's hand. నా తండ్రి చేతిలో ఉండి. But if you decide, you can jump. కానీ ఒకవేళ నువ్వు జంప్ చేయాలని చేయొచ్చు కదా. Because God has given you the free will. ఎందుకంటే దేవుడు నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. He will not cross that free will. అంటే ఆ ఫ్రీ విల్ ని మించి ఆయన వెళ్ళడు. That's why a lot of verses are there in Hebrews అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉంటాయి అనేక that వచనాలు. don't lose your salvation. ఈ రక్షణను మీరు పోగొట్టుకోవద్దు. See, for example, Hebrews chapter 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే So many exhortations are there in the Bible. ఇక్కడ అనేక హెచ్చరికలు ఉంటాయి. So many warnings are there. ఎన్నో హెచ్చరికలు ఉంటాయి. Yeah. 4th verse. 6:4 In the case of those who have once been enlightened and have tasted of the heavenly gift and have been made partakers of the Holy Spirit, have tasted the good word of God and the powers of the age to come, if they have fallen away,
it is impossible to renew them again to repentance. Very clear. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మను పాలివారే దేవుని దివ్యకు రాబోయే యుగ సమాన శక్తి ప్రారంభించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటంగా ఆయన Ask a small child to read it, it will explain. ఒక చిన్న పిల్లవాడు దీన్ని చదివితే అర్థమైపోతుంది. No complication. ఇక్కడ ఏమీ కాంప్లెక్సిటీ లేదు. Once saved, tasted the power, everything, and if they are fallen away. ఒకసారి వెలిగించబడి ఇలా పడిపోయినట్లయితే ఇలా జరుగుతుంది. Yeah. Is salvation possible without baptism if repentance is genuine? అంటే మన మారు మనసు పొందటం అనేది జెన్యూన్ గా ఉన్నట్లయితే బ్యాప్టిజం లేకుండా కూడా రక్షణ సాధ్యమవుతుందా? Suppose you come to my home. మీరు మా ఇంటికి వచ్చారు. I don't have any child. నాకు పిల్లలు లేరు. But to convince you, కానీ నీకు చెప్పడానికి I have some 5 or 6 birth certificates. నాకు 5-6 బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి. Abel, Aaron, Nathan, 5 certificates. 5 సర్టిఫికేట్లు ఉన్నాయి. I showed to the people. నేను చూపించాను. There you see all my children. చూడండి నా పిల్లలందరినీ చూడండి. Birth certificate. బర్త్ సర్టిఫికేట్స్. So the birth certificate, does it prove that I have children? అంటే ఆ బర్త్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నా పిల్లలు ఉన్నారనే? No. కాదు. So baptism is a birth certificate. బ్యాప్టిజం అనేది బర్త్ సర్టిఫికేట్ లాంటిది. Yeah, but we are saved. కానీ మనం రక్షణ పొందాం. Salvation is complete. రక్షణ పూర్తిగా I accepted Jesus as my personal savior. యేసుక్రీస్తు ప్రభువును నా సొంత రక్షకుని అంగీకరించాను. Then in obedience to what God has commanded, I take baptism. కానీ దేవుడు నన్ను బాప్టిజం తీసుకోని చెప్పాడు కాబట్టి ఆజ్ఞకు విధేయత చూపిస్తే నేను తీసుకుంటున్నాను. Baptism does not help me to have salvation. కాబట్టి నేను రక్షణ పొందడానికి బాప్టిజం నాకేం సహాయం చేయదు. That's why in our churches when somebody asks for baptism, we say you please wait. బాప్టిజం ఇవ్వమని ఎవరిని అడిగితే మన చర్చిలో ఏం చెప్తామంటే కొన్నాళ్ళు ఆగమని చెప్తాం. We want to make sure that you are saved. ఎందుకంటే నువ్వు రక్షణ పొందావో లేదో. So after having the assurance of salvation, take baptism. నువ్వు రక్షణ నిశ్చయిత వచ్చిన తర్వాత బాప్టిజం తీసుకో. Baptism is like telling the people that I am saved, my old man is dead, I am now living for God. Which took place at the time of salvation. బాప్టిజం ఏంటంటే నేను రక్షణ పొందాను, నా ప్రాచీన పురుషుడు చనిపోయి ఇవన్నీ చెప్పటం అనమాట. అదేంటి రక్షణ పొందటం జరుగుతుంది. I don't want to live for myself, I want to live for God. నేను ఇక్కడి నుంచి నా కోసం జీవించను, నేను దేవుని కోసం జీవిస్తాను. That started when you are saved. అది నువ్వు రక్షణ పొందటం ప్రారంభించినప్పుడే జరుగుతుంది. And now you take baptism. ఇప్పుడు నువ్వు బాప్టిజం తీసుకో. So baptism is a public testimony. కాబట్టి బాప్టిజం అనేది బహిరంగ సాక్ష్యం మాత్రమే. That my old man is dead. నా ప్రాచీన పురుషుడు మరణించాడు. He is buried. పాతి పెట్టబడ్డాడు. I am the new man is risen. ఇప్పుడు నూతన పురుషుడు తిరిగి లేచాడు. Which took place at the time of my salvation. అంటే నా రక్షణ పొందినప్పుడే జరిగింది. And after many months or many years, I am testifying. అనేక నెలల సంవత్సరాలతో నేను చెప్తున్నాను అంతే. But in the book of Acts of the Apostles, they immediately took baptism. కానీ అపోస్తల కార్యములు అక్కడ చూసినట్లయితే వెంటనే వాళ్ళు బాప్టిజం కూడా తీసుకున్నారు. But now we don't give immediately baptism. ఇప్పుడు మనం వెంటనే ఇవ్వట్లేదు. Because in those days, ఎందుకంటే ఆ రోజుల్లో when somebody says I have accepted Christ, నేను క్రీస్తుని అంగీకరించానని చెప్తే they kill him. వాళ్ళు చంపేస్తారు, Or they persecute him. వాళ్ళు హింసిస్తారు, Or put him in prison. జైల్లో వేస్తారు. Or somebody will go and tell Saul. లేకపోతే వాళ్ళకి చెప్పినప్పుడు So unless a person is really born again, he will not say I am saved. ఒక నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి మాత్రమే నేను రక్షణ పొందని చెప్పగలడు. But now it is not like that. ఇప్పుడు అలా కాదు. In the Christian Medical College, క్రైస్తవ మెడికల్ కాలేజ్ they are asking baptism certificate. బాప్టిజం సర్టిఫికేట్ అడుగుతారు. Now I am now in the +2. ఇప్పుడు +2 అనుకోండి. 1 month to apply for CMC. CMC లో అప్లై చేయాలి. Brother, please give me baptism. బ్రదర్ నాకు బాప్టిజం ఏమని అడుగుతారు అప్పుడు. Why he wants baptism? ఎందుకు బాప్టిజం? Not because he is saved. రక్షణ పొందిన He wants admission. అక్కడ అడ్మిషన్ రావడానికి. So how to find out whether he is really saved or not? అప్పుడు ఆయన రక్షణ పొందాడు ఎలా తెలుస్తుంది? Wait for 6 months and come back after 6 months. 6 months తర్వాత రమ్మని చెప్తాం. Okay, I don't want your church. I want to go to some other church where they immediately give baptism certificate. అయితే మీ చర్చ్ మాకు అవసరం లేదు, ఎక్కడ వెంటనే ఇస్తారు ఆ చర్చికి వెళ్తాను. That is a 100% proof that he is not born again. 100% ఆయన తిరిగి జన్మించలేదని గుర్తుంది. ఇంకా So if you are saved, నువ్వు రక్షణ పొందిన ఇట్లా you will go to heaven. నువ్వు పరలోకానికి వెళ్తావు. Baptism is not a condition to go to heaven. బాప్టిజం అనేది పరలోకం వెళ్ళటానికి కండిషన్ కాదు. Baptism is a sign that you are obeying to the word of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం బాప్టిజం. What is repentance biblically? బైబిల్ ప్రకారం రిపెంటెన్స్ అంటే ఏంటి? Yeah. మారు మనసు. So repentance means change in your mind. రిపెంటెన్స్ అంటే ఏంటంటే మనసు మార్చుకోవటం. Yeah. So far you want to live for the world. ఇప్పటి వరకు నువ్వు ఈ లోకం కోసం జీవిస్తున్నావు. And you don't want God.
నీకు దేవుడు అవసరం లేదు. But on a particular day, కానీ ఒకానొక రోజు the Holy Spirit convicts పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పించాడు. that it is the wrong way. ఇది తప్పుడు మార్గం, This is the right way. ఇది సరైన You have to మార్గం. live for God. నువ్వు దేవుని కోసం వెళ్ళాలి, You need salvation. నీకు రక్షణ కావాలి. So when you hear that, నువ్వు విన్నప్పుడు you decide in your mind, నీ మైండ్ లో అనుకుంటున్నావు, oh Lord, so far I was wrong. ప్రభువా నేను ఇప్పుడు తప్పుడు విధానంలో I was facing the wrong direction. నేను ఇప్పుడు తప్పుడు మార్గంలో చూస్తున్నాను. The world, worldly blessing, worldly friends, ఇంత లోకానుసారమైన స్నేహితులు, లోకానుసారమైన విషయాలు, worldly pleasures, లోకానుసారమైన worldly సుఖాలు, honor, worldly honor, లోకానుసారమైన ఘనతలు, worldly pride. లోకానుసారమైన గర్వం, I don't want it, Lord. ఇవన్నీ నాకు వద్దు ప్రభువా. Now I turn towards you, Lord. నేను ఇప్పుడు నీ వైపు తిరుగుతున్నా. I want you, Father. నీవు కావాలి ప్రభువా. I want the salvation you are giving me. ప్రభువా మీరు ఇచ్చే రక్షణ నాకు కావాలి. I want to please you, Lord. ప్రభువా మిమ్మల్ని సంతోష పెట్టాలి. I want to obey to your word, Lord. మీ వాక్యాన్ని విధేయ So that చూపించాలి. is taking place in your mind. అది నీ మనసులో జరుగుతూ ఉంటుంది. That is repentance. అదే రిపెంటెన్స్ అంటే. But your life has not been changed. Your life is not yet changed. కానీ నీ జీవితం ఇంకా ఏం మారలేదు అప్పటికే. Up to yesterday you were living in sin. నిన్నటిదా పాపంలో ఉన్నావు. But now in your mind you have taken a decision. ఇప్పుడు నీ మనసులో ఒక తీర్మానం చేసుకున్నావు. So first in mind. కాబట్టి మనసు మార్చుకోవాలి And ఫస్ట్. then in the heart. తర్వాత హృదయం. What happens? ఏమవుతుంది? Godly sorrow. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన Lord, I am దుఃఖం. so sorry that my sin is the reason for your death on the cross. ప్రభువా నా పాపాన్ని బట్టి మీరు ఆ శిలువలో మరణించారు. So that is godly sorrow. అది దైవ చిత్తానుసారమైన That takes దుఃఖం. place in emotion. అది మన భావోద్వేగాల్లో జరుగుతుంది. And then it goes to your life. ఆ తర్వాత నీ జీవనంలోకి వస్తుంది. Hey, what happened? Your son has changed. ఏంటి మీ కుమారుడు మారాడే, He's not coming for film. ఇప్పుడు ఏం సినిమాలకు రావట్లేదు, He's not scolding his brother. తన తమ్ముడిని Some తిట్టట్లేదు, change. ఏదో చేంజ్ వచ్చింది. See, especially very difficult to see this change if you are born in a good Christian family and you are a good boy. ఒక మంచి క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి నువ్వు మంచివాడిగా ఉంటే మార్పు చూడటం చాలా కష్టం. We don't know when the change takes place. ఆ చేంజ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. So that is a problem. అదే సమస్య. My son was like that. నా కుమారుడు అలా ఉన్నాడు. We don't know whether he was really born again or not. అసలు అతను నిజంగా తిరిగి జన్మించలేదు మాకు తెలియలేదు. Do you know how we found out? మాకు ఎలా తెలుసా? One day we had to go from Tanjavur to Vellore. ఒక రోజు మేము తంజావూరు నుంచి వెల్లూరు వెళ్తున్నాం. There was an ordinary bus ఒక ఆర్డినరీ బస్ ఉంది. and we got into the bus. బస్సు ఎక్కాం. Only 2 seats were there. 2 సీట్లు ఉన్నాయి. So asked him to sit in the seat. ఆ సీట్లో కూర్చోమని చెప్పాం. But he said, no, daddy, you, mommy, you sit in the chair. లేదు మమ్మీ డాడీ మీరు కూర్చోండి అన్నాడు. And second son was a baby, so we had him on my lap. ఆ రెండో కుమారుడు చిన్నవాడుగా ఉన్నాడు కాబట్టి ఒళ్ళో పెట్టుకున్నాం. And he was standing. నిలబడి ఉన్నాడు. 7 hours journey. 7 గంటల జర్నీ. And earlier, అంత ముందు అయితే small discomfort he will not be able to bear. ఆ చిన్న డిస్కంఫర్ట్ ఉన్నా గానీ ఉండేవాడు కాదు. He will murmur and complain. సనుగులు ఫిర్యాదులు. But that day he was very joyful. కానీ ఆ రోజు ఎంతో సంతోషంగా He ఉన్నాడు. was very gracious. ఎంతో కృప కలిగి He ఉన్నాడు. came standing. నిలబడి వచ్చాడు. Even when he offered, he said, no, daddy, I am okay. లేదు నేను కూర్చోవన్నా కూర్చోట్లే. Then I and my wife, we spoke. అప్పుడు నేను నా భార్య అనుకున్నాను. Some change has happened in his life. ఏదో తన జీవితంలో మార్పు So he వచ్చింది. should have been born again. అదే తిరిగి So జన్మించుంటాడు. the life you are able to see a change. కాబట్టి మన జీవితంలో మన ప్రవర్తనలో వచ్చే మార్పు. Yeah, that we read in the Luke chapter 3. లూకా 3లో మనం చూస్తాం. Yeah, 13, 14, 15 verses. లూకా 3, 13, 14, 15. That's a change of life. అది జీవితంలో మార్పు I రావటం. stopped getting bribe. ఆ తర్వాత నేను లంచం I have తీసుకోవడం a మానేయటం. heart of contentment. నాకు ఎంతో సంతృప్తి ఉంది. So this is all happening in our soul. మన ప్రాణంలో జరుగుతూ ఉంటుంది. We have a will, మనకి చిత్తం ఉంటుంది, we have an emotion, మన భావోద్వేగాలు and ఉంటాయి. the will, I change my mind, that is repentance. కాబట్టి నా చిత్తములో నా మనసును మార్చుకొని దేవుని వైపు తిరుగుతాను, అదే మారు మనసు అంటే. And it affects my emotion. అది మన భావోద్వేగాలను ప్రభావం చేస్తుంది. I feel sad నేను ఎంతో చింతిస్తాను. that I was living a life against the will of God. అయ్యో దేవుని చిత్తాన్ని విరోధంగా జీవిస్తున్నానని చింత ఉంటుంది. Can a baptized believer fall into sin and repent again? ఒక బాప్టిజం తీసుకున్న విశ్వాసి పాపంలో పడి మరలా మారు మనసు పొందుతాడు. Not only one time. ఒకసారి కాదు, He will many times fall. చాలా సార్లు పడిపోతారు. But he can repent. కానీ మనం మారు మనసు పొందాలి. Each time when you fall, పడిపోయిన ప్రతిసారి in Proverbs we read, సామెతల్లో మనం చూస్తాం, a righteous man will fall 7 times నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా and will rise up. తిరిగి లేస్తాడు. Have you ever wondered how he falls 7 times? 7 సార్లు ఎందుకు ఎలా పడిపోతాడు మీకు అర్థం? Suppose I am walking, నేను నడుస్తున్నాను, there's a pit here, అక్కడ గుంట ఉంది, I fall once. నేను పడ్డాను, How to fall next time? మళ్ళీ ఎలా పడతాను? I should have come out of the pit.
నేను అందులోంచి రావాలి, Then only I can fall next time. అప్పుడే వాళ్ళే పడతాను. So a righteous person, whenever he falls, he gets up. అంటే నీతిమంతుడు ఎప్పుడు పడిపోయినా తిరిగి లేస్తాడు. That's why 7 times when he falls, he gets up. అందుకే 7 సార్లు పడిపోయినా లేస్తాడు. So whenever you fall, అంటే నువ్వు ఎప్పుడు పడిపోయినా, it is like a child walking. అంటే పిల్లలు నడక When నేర్చుకున్నట్టు, the child starts walking, it falls. పిల్లలు నడక నేర్చుకుంటూ పడతారు, Then 2 steps falls. 2 అడుగులు వేసి పడతారు. And we are not disturbed. అంటే మనం దాన్ని బట్టి ఏమి కలవరు, We are happy. మనం ఇంకా Because సంతోషిస్తాం. child starts walking. నడవటం ప్రారంభించాడు. When you learn cycling, సైకిల్ నేర్చుకునేటప్పుడు you fall. పడతాం. But whenever you fall, ఎప్పుడు పడ్డా your brain learns. కాబట్టి మన బ్రెయిన్ Oh, నేర్చుకుంటాం. if you drive like this, you'll fall here. ఇలా అంటే ఎలా పడతాం, Balance. బ్యాలెన్స్ చేసుకుంటాం. Too much balance, మరి too ఎక్కువ much in this side, ఇటు సైడ్ పడితే you fall here. ఇటు పడతాం. So every time your brain learns and teaches your hand to hold in such a way to balance. కాబట్టి ప్రతిసారి ఆ విధంగా నేర్చుకున్నప్పుడు మనకి ఎలా నడపాలో అర్థమవుతుంది. Same way spiritually also. ఆత్మీయంగా కూడా అంతే. Yeah, initially we fall many times, ప్రారంభంలో అనేక సార్లు పడతాం, but every fall we learn a lesson. కానీ పడిపోయిన ప్రతిసారి మనం పాఠం And gradually the fall becomes less and less and less and less. తర్వాత పడిపోవటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. Yeah, we can repent again. మనం మరలా మారు మనసు పొందొచ్చు. Galatians 6:1 says, గలతీ 6:1 చూస్తే మనం, it's a proof that you can get up. మనం మరలా తిరిగి లేవచ్చు అంటానికి రుజువు అది. Galatians chapter 6, గలతీ 6:1, if anyone is caught in any trespass, you who are spiritual, restore such a one in a spirit of gentleness. సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలో అయినా చిక్కునేడు ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధించబడినేమని తన విషయమై చూసుకొని సాత్వికమైన మనస్తట్టి వాడిని మంచి దారికి తీసుకురావాలి. So it talks about the believers falling ఇక్కడ విశ్వాసులు పడిపోవటం గురించి, and other believers are helping him to get down. మిగిలిన విశ్వాసులందరూ అతనికి సహాయం చేయటం. Yeah. Why is transformation needed if humans are in God's image? మానవులు దేవుని యొక్క స్వరూపంలో ఉంటే మార్పు చెందటం అనేది ఎందుకు? Yeah, that image may be little percentage. ఆ స్వరూపం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉండొచ్చు. Yeah. Many non-Christian people, అనేక మంది క్రైస్తవేతరులు they are honest. వాళ్ళు కూడా యథార్థంగా ఉంటారు. That is a character of God. అది దేవుని యొక్క గుణలక్షణమే. Yeah. But they have not known God. కానీ వాళ్ళకి దేవుడు తెలీదు. That is not an image of God. అది దేవుని యొక్క స్వరూపం కాదు. Image of God is knowing the Father. దేవుని యొక్క స్వరూపంలో ఉండటం అంటే తండ్రిని ఎరగటం. So every human being is having or created in the image of God means not 100%. ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపంలో ఉంటారు, కానీ 100% కాదు. Originally he was created in the image of God. ప్రారంభంలో ఆయన స్వరూపంలోనే సృష్టించాడు. But through sin, disobedience, he lost that image. కానీ పాపం ద్వారా, అవిధేయ ద్వారా దాన్ని మనం పోగొట్టుకున్నాం. But some images are sticking. కానీ కొంత ఇంకా ఉన్నాయి. But we have to inherit the full image of God. దేవుని యొక్క సంపూర్ణ ఆ విధంగా మారాలి. Yeah, that's the meaning. అదే దాని అర్థం. Yeah, glory to glory, మహిమ నుండి అధిక మహిమ, grace to grace. కృప నుండి అధిక కృప. 2 Corinthians 3:18. 2 కొరింథీ 3:18. Beholding the face of Jesus, కాబట్టి ఆయన ముఖమును చూస్తూ we are changed into the image of him every day ఆయన పోలికగానే మనం మార్చబడుతూ ఉండటం by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. Is faith authentic if motivated by fear or desire? అంటే మనం భయంతో గానీ లేకపోతే ఏదైనా కోరికతో గానీ ఉంటే అది ఆ విశ్వాసం నిజమైందేనా? See, sometimes nothing is there. If you have some faith out of fear, it's good. కొన్నిసార్లు అసలు ఏమీ లేకపోయిన దానికంటే అలాంటిది ఉంటున్నాయో. People say if you don't have the fear of God, చాలా మంది చెప్పండి, నీకు దేవుని భయం లేకపోతే, especially young people, యవనస్తులకి at least have the fear of men. కానీ మనుషుల భయం అన్నా ఉండాలి. At least be afraid of the elders. ఎల్డర్స్ కన్నా భయపడాలి. Fear your parents. తల్లిదండ్రుల కన్నా భయపడాలి. That will protect you. అది నిన్ను భద్రపరుస్తుంది. Best life is having the fear of God. దేవుని యందు భయభక్తులుగా ఉంటే మంచిది. But in the process of growing, it is okay to have the fear of men. కాబట్టి మనుషులకు కూడా భయపడటం మంచిదే. So whether you have a desire or a fear, good to start having faith. కాబట్టి మన భయం ఉన్న, ఎటువంటి కోరిక ఉన్న, విశ్వాసంతో ప్రారంభించడం మంచిదే. But don't stay there at the level of desire and fear. కానీ భయంతోనో ఏదో కోరికతోనే అక్కడే ఉండిపోవద్దు. And you grow, you love God and you have faith in him. ఆ విధంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుగుతూ ఉండాలి. Yeah, faith comes by hearing the word of God. విశ్వాసం అనేది వినుట ద్వారా కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. Romans 10:17. రోమా 10:17. How should believers live after baptism? తీసుకున్న తర్వాత ఒక విశ్వాసి ఎలా జీవించాలి? After salvation itself you have to start your Christian life. రక్షణ పొందిన తర్వాతే నిజంగా నీ క్రైస్తవ జీవితం ప్రారంభించబడుతుంది. Yeah. In salvation itself your old man is dead. నీవు రక్షణ పొందినప్పుడే నీ ప్రాచీన పురుషుడు మరణించాడు. Your old man is crucified with Christ. నీ ప్రాచీన పురుషుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. And then after 1 year or 6 months or 3 months you take baptism. ఆ తర్వాత 3 నెలలు, 6 నెలల, సంవత్సరం తర్వాత బాప్టిజం తీసుకోవచ్చు. And baptism there are different
ways the Bible tells. బైబిల్ బాప్తిజం గురించి అనేక విషయాలు చెప్తారు. Baptism into Christ, క్రీస్తులోకి బాప్తిజం పొందటం, baptism into the body of Christ. క్రీస్తు శరీరంలోనికి బాప్తిజం పొందటం, Yeah, baptism in the water. నీటి బాప్తిజం. Yeah. So baptism means getting immersed in God. బాప్తిజం అంటే దేవునిలో ముంచబడటం. Yeah. So after baptism, there's no need to suddenly change your life. అంటే బాప్తిజం తర్వాత ఏదో కొత్తగా మారిపోతున్నాను కాదు. Your change started at salvation. నువ్వు రక్షణ పొందినప్పుడే మారాలి. You became a child of God at salvation. దేవుని బిడ్డ ఎప్పుడయ్యావంటే అప్పుడయ్యావు. Baptism doesn't make you to be a child of God. బాప్తిజం నిన్ను దేవుని బిడ్డగా చేయదు. Salvation only makes you a child of God. రక్షణ పొందటం అనేది నిన్ను దేవుని So బిడ్డగా from that time onwards, you have to follow the Lord Jesus. అప్పటి నుంచే నువ్వు ప్రభువుని వెంబడిస్తూ ఉండాలి. Yeah. Nothing that after baptism you have to do certain things. బాప్తిజం తర్వాత ఏదో కొత్తగా చేయాలి ఏం లేదు. How to overcome temptation? శోధనని ఎలా జయించాలి? Matthew 4. మత్తయి సువార్త 4. Follow Jesus. యేసుప్రభుని వెంబడించాలి. Jesus overcame the temptation by the word of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యం ద్వారానే శోధనని జయించారు. In Matthew, Jesus says, "Pray so that you will not be overtaken by temptation." మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. So by prayer, ప్రార్థన ద్వారా, Lord, today protect me from evil. ప్రభువా దుష్టుడి నుండి నన్ను కాపాడండి. ఈ రోజు Yeah, protect me from temptations. శోధన నుంచి కాపాడండి. Pray. ప్రార్థన The చేయండి. Lord's prayer, it is there. ప్రభు యొక్క ప్రార్థనలో, Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం చేయబడిన గాక. Lead us not into temptation, మమ్మల్ని శోధనలో but ప్రవేశించకుండా deliver us from evil. దుష్టు నుండి మమ్మల్ని కాపాడండి. Pray that prayer. ఆ ప్రార్థన చేయండి. Why Jesus taught the prayer? ఎందుకు యేసు ప్రభువారు చెప్పారు? So that you will not be tempted. ఎందుకంటే మనం శోధించబడకుండా ఉండాలని. And number 2, రెండోది word of God. దేవుని యొక్క వాక్యం. Yeah, convert this bread and stone into bread. ఈ రాళ్ళని రొట్టెగా చేసుకోమని అడిగినప్పుడు Jesus did not do that. యేసు ప్రభు చేయలేదు దాన్ని. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. When Satan comes to you, సాతాను నీతో చెప్తున్నప్పుడు take the word of God and tell the word of దేవుని God. యొక్క వాక్యం తీసుకొని చెప్పాలి. Because this is the sword of the Spirit. ఎందుకంటే ఇది మన ఆత్మ ఖడ్గం. He will run away. పారిపోతాడు. Yeah. Sometime back I was in my sister's house. కొన్నిసార్లు కొంతకాలం క్రితం నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో They are ఉన్నాను. having a church. అక్కడ సంఘం ఉంది. And she was telling some testimonies. ఆమె సాక్ష్యం చెప్తుంది. There was one person came for prayer. ఒక వ్యక్తి ప్రార్థన కోసం వచ్చాడు. Pastors were not there. పాస్టర్స్ లేరు అక్కడ. Only sisters were there. సిస్టర్స్ ఉన్నారు. They didn't have courage to drive out the evil spirit. అక్కడ దురాత్మను పంపించడానికి వాళ్ళకి ధైర్యం లేదు. But they have come from a distant village. వాళ్ళు ఎక్కడో విలేజ్ నుంచి వచ్చారు. They don't want to send him empty. వాళ్ళని Empty-handed. అతన్ని ఖాళీగా పంపించడం ఇష్టం లేదు. So the boy came who was possessed. ఆ దురాత్మ కలిగిన వ్యక్తి వచ్చాడు. They started singing. వాళ్ళు పాటలు పాట మొదలు పెట్టారు. The song is there's a Tamil song, Kalvariyin Karunide Kayangalil Kanude. It is a precious blood. That's a song about కలువరి precious శిలువ blood. యొక్క ప్రశస్త రక్తం గురించి వాళ్ళు పాట పాడుతున్నారు తమిళలో. Precious blood is seen on the sides of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరణిస్తున్న ప్రశస్తమైన రక్తం కారుతుంది. When they started singing, వాళ్ళు పాట మొదలు పెట్టినప్పుడు this devil could not stay there. అపవాది అక్కడ ఉండలేకపోయాడు. He fell down అక్కడ పడిపోయాడు. and did like so many things, could not bear the song. ఆ పాటని వినలేకపోతున్నాడు. See, song, చూడండి ఒక పాట. it is not even a word. అది మాట కూడా కాదు. A song which has words like the blood of Christ. యేసు ప్రభు రక్తము అనే ఉన్న పాటకే అంత శక్తి ఉంది. Satan cannot bear the word of God. అపవాది దేవుని యొక్క వాక్యం ముందు నిలబడలేడు. Yeah, you use the word of God, which is the sword of the Spirit. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉపయోగించాలి, ఆత్మ ఖడ్గాన్ని. And devil also will quote the word of God. అప్పుడు అపవాది కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తాడు. But what did Jesus do? కానీ యేసు ప్రభు ఏం It చెప్పాడు? is also written. ఇది కూడా రాయబడింది. Yeah, powerful sword. ఎంతో శక్తివంతమైన ఖడ్గం. Then seek fellowship తర్వాత సహవాసంలో ఉండాలి with the children of God. దేవుని యొక్క బిడ్డలతో. 2 or 3 young brothers, ఇద్దరు ముగ్గురు యవనస్తులతో join with them and pray with them. వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తుండు. Spend time with sharing. వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. And sisters can join, few sisters, young sisters. యంగ్ సిస్టర్స్ కొంతమంది వేరే సిస్టర్స్ తో That will protect you from the temptation. మీరు శోధించబడకుండా కాపాడుతున్నది. Then what are the places you are tempted when you go? కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే శోధించబడుతున్నావో చూసుకోవాలి. Avoid such places. వాటిని నువ్వు వెళ్ళకూడదు. Yeah. You remember the word hit. హిట్ అనేది తెలుసు. HIT, hit. HIT హిట్. Satan wants to hit you with temptation ఆ సాతాను మిమ్మల్ని శోధనతో కొట్టడానికి చూస్తాడు, and make you fall. పడేయాలని చూస్తాడు. What's the time you are going to be hit by the temptation? నువ్వు ఎప్పుడు ఆ శోధన చేత కొట్టబడుతున్నావు. Jesus was hungry.
యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొని ఉన్నారు. Jesus was not with people, but he was isolated in the wilderness. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరిగా ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు. After 40 days, he was very tired. 40 రోజుల తర్వాత ఆయన తలసిపోయాడు. HIT. Yeah. Hungry? ఆకలి కొని ఉన్నాడు. Maybe you are hungry to speak to some girl. Boy is very hungry to speak to some girl. You want relationship. Hungry for relationship. కాబట్టి అమ్మాయిలతో మాట్లాడాలనే కోరిక, దాహం ఉంటుంది. Yeah. We have to be careful. జాగ్రత్తగా ఉండాలి. Isolated. తర్వాత You are in your room, nobody is there in your house. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, That's the time devil wants to tempt you. అప్పుడు అపవాది శోధించడానికి Sometimes you are very tired. ఎప్పుడైనా అలసిపోతూ ఉంటావు. Then you are opening your mobile. అప్పుడు ఫోన్ చూస్తావు. Don't open. Go to sleep. వెళ్ళి పడుకో. If you are tired, lie down and sleep. కాబట్టి నువ్వు అలసిపోతే పడుకోవటం Nothing wrong. అందులో తప్పేం లేదు. Lie down and pray to God and sleep. కాబట్టి పడుకొని ప్రార్థన చేసి పడుకో. But when you are tired and when you open the mobile, నువ్వు బాగా అలసిపోయినప్పుడు ఫోన్ తీస్తే you want to relax. అప్పుడు రిలాక్స్ అవ్వాలనుకుంటా. And so many things, sinful things and all you want to see. అప్పుడు అన్ని ఎంతో పాపకు సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటాం. We have to be very careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. Yeah. So, how to overcome temptation? Yeah. How to renounce worldliness? ఈ లోకత్వాన్ని ఎలా విడిచిపెట్టాలి? And our faith is the one which overcomes the world. కాబట్టి లోకమును జయించినది విజయం మన విశ్వాసమే. So be strengthened in faith. కాబట్టి విశ్వాసంలో ఎదగాలి. Be strengthened in the word of God. దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి. Seek the fellowship. సహవాసంలో ఎదగాలి. Yeah. Honor the word of God. దేవుని యొక్క వాక్యాన్ని కనపరచాలి. Honor God. దేవుని కనపరచాలి. Pray to God. దేవుని ప్రార్థన. When Jesus was tempted, యేసుక్రీస్తు శోధించబడినప్పుడు, Hebrews 5:7 we read, హెబ్రీ 5:7 మనం చూస్తాం. the days of his flesh, ఆయన శరీరధారి అయిన he దినములలో prayed with loud cries and tears, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశారు. and he was heard because of his piety, కాబట్టి ఆయన భక్తి శ్రద్ధలను బట్టి ఆయన అంగీకరించబడ్డాడు. and he was protected from the spiritual death. ఆత్మ సంబంధమైన మరణం నుంచి రక్షించబడ్డాడు. So let us follow the example of Jesus. కాబట్టి ఆయన మాదిరిని మనం When you are tempted, మనం శోధించ Lord, I am tempted, please help me, Lord, to overcome this temptation. ప్రభువా నేను శోధించబడుతున్నాను, ఈ శోధన జయించడానికి సహాయం చేయండి. Don't keep on meditating on sinful things. కాబట్టి పాప సంబంధమైన విషయాల గురించి ఆలోచించొద్దు ఎప్పుడు. Morning we saw whatever is pure, whatever is honor, whatever is worthy of praise. ఉదయకాలం మనం చూసే ఏవి మాన్యమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే మనం ధ్యానం ఉంచుకోవాలి. Meditate the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. What does it mean to take God's yoke? దేవుని యొక్క కాడిని ఎత్తుకోవటం అంటే ఏంటి? To accept God's plan. దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించడం. God's yoke. అదే దేవుని యొక్క కాడి అంటే. Matthew 11:28-30. 11:28 మనం చూస్తాం. And also Galatians 5:1. గలతీ 5:1 చూస్తాం. Lord, whatever way you want me to walk, Lord, I accept it. ప్రభువా నువ్వు ఏ మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నావు నేను నమ్ముతాను. And his yoke is not very heavy. ఆయన కాడి తేలికైంది. It is light and soft. ఎంతో తేలికైంది, సులువైంది. That means he will not tempt you beyond your ability. అంటే నీకు మించి ఆయన శోధించండి. How to spiritually grow and mature in faith? విశ్వాసంలో ఎలా ఎదగాలి, ఎలా పరిపక్వత చెందాలి? Growing in spiritual life means ఆత్మీయంగా ఎదగటం అంటే growing in the seriousness of sin. పాపం విషయంలో, తీవ్రత విషయంలో ఎదగాలి. Being very sensitive to sin. పాపం విషయంలో స్పర్శ కలిగి ఉండాలి. And seek for the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కోసం Read the చూడాలి. word of God. దేవుని యొక్క వాక్యం. See, you have got 2 dogs in you. మన లోపల 2 కుక్కలు ఉంటాయి. One white dog, ఓ తెల్ల కుక్క, one black dog. ఓ నల్ల కుక్క. Spirit and flesh. ఆత్మ శరీరం Both are fighting. ఆ రెండు ఎప్పుడు కరుచుకుంటా ఉంటాయి. And which will become strong? ఏది బలంగా ఉంటుంది? Which dog you are giving bone and mutton? నువ్వు ఏ కుక్కకి ఎప్పుడు మటన్ పీసులు If ఇస్తావు? you feed on the black dog, ఎప్పుడు ఆ నల్ల కుక్కకే ఇస్తున్నాను, it will try to overcome the white dog. అప్పుడేమో తెల్ల కుక్క మీద You are not able to walk spiritually. అప్పుడు ఆత్మీయంగా నడవలేవు, You are falling. నువ్వు పడిపోతావు. Always black dog overtakes you, ఎప్పుడు ఆ నల్ల కుక్కే విజయం పొందుతుంది, overpowers you. ఎందుకంటే ఆ నల్ల కుక్కే So నడిపిస్తుంది. don't feed the flesh. కాబట్టి ఆ శరీరాన్ని మనం ఫీడ్ చేయకూడదు. Bad things you are looking, మనం చూసే చెడ్డ విషయాలు, bad things you are hearing, మనం వినే చెడ్డ విషయాలు, bad things you are meditating. మనం ధ్యానించే చెడ్డ విషయాలు, All these things are feeding the flesh. ఇవన్నీ కూడా శరీరాన్ని ఫీడ్ చేస్తున్నాయి. But feed the white dog. కానీ ఆ తెల్ల కుక్కను ఫీడ్ చేయాలి. Prayer. ప్రార్థన. Whenever you are tempted, నువ్వు శోధించబడినప్పుడు pray, Lord, I am tempted. ప్రభువా నేను Help me శోధించబడుతున్నాను, to overcome temptation. ఓ ప్రభువా ఈ శోధన జయించడానికి If you fail in temptation, పడిపోయినట్లయితే pray to God. మళ్ళా ప్రార్థన. I am sorry, Lord. Forgive me. Next time I don't want to fall. తర్వాత నేను చేయను ప్రభువా. Tell that. చెప్పాలి. You will grow spiritually. అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాను. How to pray for guidance? నడిపింపు గురించి ఏ విధంగా ప్రార్థించాలి? James 1:5 says, if you lack wisdom, ask for the wisdom. యాకోబు 1:5 చెప్పబడిందంటే The wisdom which comes from above. మనకు జ్ఞానం పొదువుగా ఉన్నప్పుడు మనం అడగాలి.
See, when the helicopter or aeroplane has to land, ఎందుకంటే హెలికాప్టర్ కానీ ఏరోప్లేన్ కానీ కిందకి రావాలి. they have to spend crores of rupees to prepare the place for landing. ఎందుకంటే కొన్ని హలో Yeah. So, you see, airport, మనం విమానాశ్రయాల్లో చూసినట్లయితే yeah, it is coming from above. ఇక్కడ It is coming from above. పైనుంచి వస్తుంది. How much preparation they have to make? నిజంగా కిందకి ల్యాండ్ They అవ్వాలంటే cannot ask all the buffaloes, dogs and all, okay, you run here, airplane will come. లేదా బఫెలోస్ కి డాగ్స్ కి మీరు ఎక్కడే ఉండండి ఏరోప్లేన్ వస్తుందని How చెప్పాలి. many jeeps, cars and people, security, all are checking. కాబట్టి ఎంత మంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అంతా చూస్తూ ఉంటారు. So in your mind you have dogs, cats, foxes, all sinful thoughts. How do you expect the wisdom from heaven to come down and rest on your head? కాబట్టి మన హృదయాల్లోనేమో ఇలాంటి తలంపులు కలిగినట్లయితే దేవుని యొక్క జ్ఞానం వచ్చి ఎలా ఉంటుంది. So have a clean mind. కాబట్టి శుద్ధ మనసును మనం కలిగి Pure ఉండాలి. thoughts. మంచి తలంపులు. Any bad thought comes, you say, I reject it. ఎటువంటి చెడు తలంపు వచ్చినా కానీ మనం దాన్ని Lord, తొలగించుకోవాలి. I am tempted. I don't want to have that thought. ఓ ప్రభువా నాకు అలాంటి తలంపుని నేను ధ్యానించను. Say a Bible verse. ఒక బైబిల్ వచనం Lord, చెప్పండి. I want to be pure in my mind. ప్రభువా నా మనసులోని పవిత్రంగా ఉండాలి. Then ask for wisdom. దేవుని యొక్క జ్ఞానం గురించి అప్పుడు అడగాలి. Yeah, James 1:17. యోహాను యాకోబు 1:17. Every good thing, every perfect gift is from above, coming down from the Father of lights. కాబట్టి ప్రతి పరిపూర్ణమైనది కూడా ప్రభు దగ్గర నుంచే వస్తుంది, వెలుగు సంబంధమైన తండ్రి దగ్గర నుంచి వస్తుంది. Yeah. And don't lean on your own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. Proverbs 3:5 and 6. సామెతలు 3, 5, 6. But commit your ways to God. కానీ దేవుని దగ్గర నడిపింపు కోసం రావాలి. What's the best time to spend with God? దేవునితో గడపడానికి శ్రేష్టమైన సమయం ఏది? Time where you are not tired, you are fresh. అంటే మనం ఎప్పుడైతే తాజాగా ఉంటామో అప్పుడు, You are able to concentrate. ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేయగలము, Not much disturbance around you. ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు, Choose that time. అప్పుడు సమయాన్ని ఎంచుకోవచ్చు. Maybe morning. ఉదయకాలం అయి ఉండొచ్చు. Or some people are very active when it is 12 o'clock. కొంతమంది అర్ధరాత్రి 12కి యాక్టివ్ అవుతారు. Yeah, you use that time. అప్పుడు మీరు కావాలంటే అప్పుడు యూజ్ So చేసుకోవచ్చు. it differs from person to person. మనిషి మనిషికి తేడాలు ఉంటాయి ఇందులో. Some people are like skylark. కొంతమంది Skylark. Like that morning sounds. కొంతమంది స్లోగా చిన్నగా ప్రారంభించి అలా వెళ్తారు. They wake up very early. వాళ్ళు మార్నింగ్ లేస్తారు. But some people are like owl. కొంతమంది ఔల్స్ లా Night 12 o'clock they do like this. రాత్రి 12కి మొదలు పెడతారు వాళ్ళు. Yeah. Choose which type of person you are and decide. కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళో దాని ప్రకారం చూసుకోవచ్చు. There is no rules in the Bible. బైబిల్లో ఏ రూల్స్ ఏం లేవు ఇలానే చేయాలని. How to discern God's will? దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా కనుక్కోవచ్చు? Do not be conformed to this fashion of this world, ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవద్దు. but be renewed in your mind, నీ మనసులో నూతన వాటి వలన రూపాంతరం so పొందండి. that you know what is good, perfect and acceptable will of God. Good, acceptable and perfect will of God. అప్పుడు మంచిది అనుకూలమైన దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకోవచ్చు. Romans 12:2. రోమా 12:2. Yeah. When should be a believer baptized? ఒక విశ్వాసి ఎప్పుడు బాప్తిజం తీసుకోవచ్చు? After getting the assurance of salvation. రక్షణ నిశ్చయిత మీకు ఎప్పుడు వస్తే ఆ తర్వాత తీసుకోవచ్చు. Is adolescence appropriate for baptism? Adolescence less than teenage. అంటే టీనేజ్ లో ఉన్న వాళ్ళు బాప్తిజం If you are తీసుకోవచ్చు. sure of your salvation, ఒకవేళ మీకు రక్షణ లభించిందని మీరు అనుకుంటే, if you have the assurance that God has forgiven all your sins, దేవుడు మీ పాపాలు క్షమించాడని మీరు అనుకుంటే, you are ready for baptism. మీరు అప్పుడైనా బాప్తిజం But తీసుకోవచ్చు. anyhow, you consult your local elders, they know you better. ఈ స్థానిక సంఘ పెద్దల్ని మీరు కలిస్తే మీ గురించి వారికి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి They say wait, you wait. ఒకవేళ వెయిట్ చేయమంటే వెయిట్ చేయాలి. Yeah. What fosters meaningful fellowship? నిజమైన అర్థవంతమైన సహవాసాన్ని దేని ద్వారా పొందుతాం? Comfort each other, అంటే ఒకరినొకరు ఆదరించుకోవటం, encourage each other, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, challenge each other, ఒకరినొకరు సవాల్ చేసుకోవటం, share what God has put the burden in your heart, దేవుడిని హృదయంలో పెట్టిన భారాన్ని షేర్ చేసుకోవటం, and pray with each other. ఒకరితో ఒకరు ప్రార్థించుకోవటం, That is meaningful fellowship. అదే మంచి అర్థవంతమైన సహవాసం అంటే. Is friendship effective in leading others to faith? అంటే మన స్నేహం అనేది వేరే వాళ్ళని విశ్వాసంలోనికి నడిపించవచ్చా? Yes.
అవును. But be careful that they don't pull you to themselves, but you pull them to your side. వాళ్ళ నువ్వు లాగాలి కానీ నిన్ను వాళ్ళు లాగేటట్టు ఉండకూడదు. How to encourage a spiritually indifferent friend? కాబట్టి ఆత్మీయంగా అంత పట్టించుకొని స్నేహితుడిని ఎలా మనం ప్రోత్సహించాలి? Pray for him ప్రార్థన చేయండి. and ask God for the right time. సరైన సమయం కోసం దేవుని అడగండి. Don't throw pearls to the pigs. పందుల ముందు ముత్యాలు విసిరేయద్దు. Find out when he comes to a need. కాబట్టి వాళ్ళ అవసరం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి. How to explain father, pastor and church structure? ఫాదర్, గురువు, పాస్టర్, కాపరి. Bible says don't call anybody as father. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరిని తండ్రి అని పిలవద్దని ఉంటుంది. And we are not having titles as pastor. అక్కడ పాస్టర్ అనే టైటిల్స్ మనకేముండవు. All are brothers. మనందరం సహోదరులమే. Call them as brothers. బ్రదర్స్ అని పిలవచ్చు. As a responsibility, he may be an elder. అంటే ఒక బాధ్యత ప్రకారం ఆయన సంఘ పెద్ద అయి That ఉండొచ్చు. is for a function, అదేంటంటే పని చేయటానికి, not for a title. అది టైటిల్ కాదు అది. Yeah. So give them a book, the club, క్లబ్ కాంగ్రిగేషన్, congregation, church. చర్చ్. Yeah. క్లబ్ కాంగ్రిగేషన్ చర్చ్. First you read that book మీరు బుక్ చదవండి, and then give the book. ఆ పుస్తకం వాళ్ళకి It ఇవ్వచ్చు. explains the structure of a church. అప్పుడు సంఘం అంటే ఎలా ఉండాలో బోధించబడుతుంది. What principle guide dress and appearance? అంటే మనం ఏ విధంగా డ్రెస్ వేసుకోవాలి, ఎలా కనపడాలనే దానికి నియమాలు ఏంటి? Bible says in 1 Timothy chapter 2 and verse 9 and 10, మొదటి తిమోతి 2:9-10 be modest in your dress. అంటే మీరు మీ వస్త్రధారణ విషయంలో తగు మాత్రం ఉండాలి. Don't wear to attract somebody, ఎవరినో ఆకర్షించడానికి మనం వస్త్రాలు వేసుకోకూడదు. to impress somebody. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి వేసుకోకూడదు. Yeah. So why girls go for opening here, 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 here? ఎందుకు అమ్మాయిలు రకరకాలుగా బట్టలు వేసుకుంటున్నారు? Yeah. Too much opening. ఎందుకు అలా చేస్తున్నారు? They don't have confidence. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం They ఉంది. want to be accepted by the opposite sex. ఏదో వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలనుకుంటారు. Otherwise 1 or 2 boys only will see. మామూలుగా ఉంటే ఒకరిద్దరే చూస్తారు నన్ను. Now 50-60 boys are seeing. కానీ ఇప్పుడు 50-60 మంది చూడాలి నన్ను. She feels she is important. అప్పుడు నేనేదో పెద్ద అంటే బాగా ఇంపార్టెంట్ But అనుకుంటా. what cost? కానీ ఏంటి దాని వేల ఎంత? Exposing the body which God wanted to cover. దేవుడు దేన్నైతే కవర్ చేసుకోమన్నాడు దాన్ని ఎక్స్పోజ్ You are చేసి, the cause for others to sin. కాబట్టి వేరే వాళ్ళు పాపం చేసేటట్లు మనం ప్రేరేపించడం. So a moderate dust means it covers the essential parts of the body. కాబట్టి సరైన వస్త్రధారణ అంటే మన శరీరంలో కప్పుకోవటం. మనం Yeah. Ask your parents. మీ తల్లిదండ్రులు మీరు అడగండి, They will tell you in a better way. కాబట్టి వాళ్ళు సరైన విధానంలో చెప్తారు మీకు. How to respond when parental authority conflicts with opportunity? తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రుల యొక్క అధికారము అవకాశాలతో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఏం చేయాలి? Yeah, that is for some exam, it is Sunday, father says don't go. ఇప్పుడు ఒక సండే ఎగ్జామ్ ఉంది, ఫాదర్ చెప్పాడు వెళ్ళొద్దని. Say if you obey your parents in Christ, క్రీస్తులో మీ తల్లిదండ్రులకు మీరు ఇదే చూపిస్తే, even though you lose an opportunity, ఒకవేళ నీకు ఒక అవకాశం కోల్పోయి ఉండొచ్చు. first of all you try to convince your dad. మొట్టమొదటిగా మీ తండ్రితో మీరు మాట్లాడాలి, Speak politely, సరిగా మాట్లాడి in a dignified way. గౌరవంగా. And if he has a stronger reason, ఒకవేళ దాన్ని వెళ్ళొద్దంటానికి ఏదైనా పెద్ద కారణం ఉంటే submit to your father. మీ తండ్రి చెప్పింది వినండి. Your faith God will honor. అప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను కనపరుస్తాడు. Yeah, definitely in the long run God will bless you. దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. When you honor your parent, మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తే things will go well with you. మీకు అన్ని సరిగా జరుగుతాయి. We read that in Ephesians chapter 6, 1-3. ఎఫెసీ 6:1-3 మనం చూస్తాం. Yeah. So last 2 questions. I hear a lot of my classmates commenting on Christian songs and on God. They make jokes near me. How can I react to them? చాలా మంది నా క్లాస్మేట్స్ ఏంటంటే క్రైస్తవ పాటల గురించి, దేవుడి గురించి అపహాస్యం చేస్తున్నారు. అది నేను వింటున్నప్పుడు నేను ఎలా స్పందించాలి? Yeah. Smile at them. వాళ్ళని చూసి నవ్వండి. Don't react. మనం ఏదో ప్రతిస్పందించాల్సిన Devil అవసరం. wants you to react. కాబట్టి మనం రియాక్ట్ అవ్వాలని అనుకుంటారు వాళ్ళు. Get angry. కోపడాలి. So మన అవసరం. if it's a close friend who will listen to you, ఒకవేళ వాళ్ళు నీ క్లోజ్ ఫ్రెండ్ అయితే put your hand, say don't comment on God or spiritual things. It is not good for you. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల గురించి, దేవుని గురించి అలా కామెంట్ చేయడం మంచిది కాదు నీకని చెప్పు. Don't you know that we need to fear God? దేవునికి భయపడాలి కదా. Yeah, say a few things like that. కాబట్టి అలా చెప్పొచ్చు. Yeah, otherwise if they keep on doing it, you ignore it. లేనట్లయితే వాళ్ళని పట్టించుకోవాల్సిన And అవసరం. when you come to your house, pray for them. వాళ్ళ మీ ఇంటికి వస్తే ప్రార్థన చేయండి. I am a 17-year-old. I haven't been baptized, but I am interested in fasting and praying. Is it right or wrong for me to fast and pray without being baptized? నాకు 17 సంవత్సరాలు ఉన్న బాలికను, నాకు బ్యాప్టిజం తీసుకోలేదు కానీ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని నాకు ఉంది. బ్యాప్టిజం తీసుకోకుండా చేయొచ్చు అలా? Yeah. So will you ask your dad or mom food only after having a birth certificate?
బర్త్ సర్టిఫికేట్ వచ్చినాకే మీరు ఫుడ్ అడుగుతారా? So that is different, this is different. అసలు దానికి దీనికి సంబంధం లేదు. You can pray anytime. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. Even a small baby can pray. చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేయొచ్చు. Lord Jesus, help me. జీసస్ నాకు సాయం చేయండి, I'm having stomach pain. నాకు స్టమక్ పెయిన్ We వస్తుంది. teach the children. పిల్లలు కూడా You pray to Jesus. ప్రార్థన చేయమని చెప్తాం. And suppose he has to take baptism, we say you should not pray up to 18 years. నువ్వు బాప్తిజం తీసుకోవాలి తేనే ప్రార్థన అంటే 18 సంవత్సరాల దాకా ఎవరు ప్రార్థన చేయకూడదు. ఇంకా That is not good. అది మంచిది కాదు. So don't club baptism and prayer. బాప్టిజానికి దానికి సంబంధం అనేది కలపొద్దు వాటిని. But pray for your baptism. కానీ బాప్టిజం తీసుకోవటానికి మీరు ప్రార్థన It is చేయొచ్చు. like a father and son relationship. తండ్రి కుమారుల సంబంధం అది. Whatever you need, ask your dad. కాబట్టి మీ అవసరాలన్నీ దేవునితో చెప్పుకోవచ్చు. Be natural. కాబట్టి మనం స్వాభావికంగా అడగొచ్చు. Whenever you have confusion మీకు ఎప్పుడైనా కలవరం ఉంటే, and questions, ప్రశ్నలు ఉంటే relate like this. ఏ విధంగా చేయండి. If it is a family, ఒకవేళ ఇది కుటుంబం అయితే will I ask God? దేవుడిని అడుగుతాము. Jesus has started. యేసు ప్రభు చెప్పారు, If you being evil fathers know how to give good gifts to your children, how much more the heavenly Father. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి ఇంకెంత శ్రేష్టమైన మీకు ఇస్తాడు కదా. Yeah. So that's how Jesus wants us to think. యేసుక్రీస్తు ప్రభువారు మనం అలా ఆలోచించాలని ఆయన కోరుకుంటున్నాడు. Earthly Father. ఈ భూ సంబంధమైన తండ్రి. Yeah. One security came to me when I was working in a college. నేను కాలేజీలో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ వచ్చాడు. And he was telling, I want leave. నాకు లీవ్ కావాలన్నాడు. I made a vow, I will remove my hair నా హెయిర్ నేను రిమూవ్ చేసుకోవాలి. and I will go around the temple 500 times. ఆ టెంపుల్ చుట్టూ 500 సార్లు తిరగాలి. I asked him, నేను అడిగాను, suppose your son comes and asks a shirt, మీ కుమారుడు వచ్చి షర్ట్ అడిగితే do you ask him to remove the hair నువ్వు హెయిర్ తీసుకొని రాముందంటావా? or go around the house 500 times? ఇంటి చుట్టూ 500 సార్లు తిరిగితే He is laughing. అప్పుడు నవ్వుతున్నాడు. How do you believe God will ask you to do మరి that? దేవుడు ఎందుకు అడుగుతాడు నువ్వు అడగకుండా? So this way when we compare, most of our answers we get. కాబట్టి చాలా సార్లు మన తండ్రి అని మనం అనుకున్నప్పుడు చాలా ప్రశ్నలు పోతాయి. Yeah, we pray. ప్రార్థన చేసుకుందాం. Dear Father, పరలోకపు తండ్రి, thank you for the Holy Spirit ప్రభా పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. who gives us clarification, ప్రభా మాకు క్లారిటీ ఇస్తున్నందుకు వందనాలు. who leads us into all truth, Lord. ప్రభా సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. Our answers may be or may not be sufficient for them ప్రభా మేమిచ్చిన జవాబులు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. because we do not know their situation. ప్రభా వారి పరిస్థితులన్నీ మాకు తెలియదు ప్రభా. But you know their background, Lord. కానీ వారు ఏ నేపథ్యంలో ఇవి అడిగారో మీకు తెలుసు. Continue to speak to them. ప్రభా వారితో మాట్లాడండి. Give them clarity. ప్రభా వారికి స్పష్టత దయచేయండి. Give them assurance. ప్రభా నిశ్చయత దయచేయండి. Let them study the word of God and hear you speaking. వారు దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా మీ మాటలు వారు వినటానికి సహాయం చేయండి. We pray for every young brother and young sister in this meeting. ఇక్కడ కూర్చున్న ప్రతి యవ్వన సహోదరి సహోదరుల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Protect them, Lord. ప్రభా వారిని కాపాడండి. Guide them to be victorious Christians. ప్రభా విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి వారిని నడిపించండి. A blessing to the church. ప్రభా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. Let them be shining lights for you. ఓ ప్రభా మీ కోసం ప్రకాశించే వెలుగుగా ఉంచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Thank you for your patient listening. ఓపికతో విన్నందుకు వందనాలు.